సో గాయ్స్ ఇప్పుడు మేము అయోధ్యకి వెళ్తున్నాం అనమాట. ఇదే మా హోటల్. ఖురాన్ ఇప్పుడే మెయిన్ రోడ్ పట్టుకున్నాడు. డాడీ సొంతలు కనపడి సో ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చేసాం అనమాట. క్యాబ్ వస్తుంది, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇది ఆటో ఆటో వాళ్ళు మాత్రం ఘోరంగా పిలుస్తుంటారు, అడుగుతూనే ఉంటారు. అట్లా పిలుస్తుంటారు అనమాట ఆటో వాళ్ళు. అట్లనే ఎత్తి మీద క్యాప్ పెడతారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే క్యాప్ వచ్చింది అనమాట. క్యాప్ మధ్యలో అన్ని లెక్కలు ఎక్కువ పెట్టినాడు. ఇది కూడా అట్లా పెట్టేసాను అనమాట. వేరే నుంచి ఆపేసాడు ఇక్కడ. సో లగేజ్ వెనక్కి తీసుకున్నాము. టిక్కీ క్లోజ్ చేయ బాబు. మంది కాదా? ఇది చూపి ఒకసారి ఎట్లా. క్యాప్ మాది కాదు, కాకపోయినా చూసుకోవాలే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా క్యాబ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఉంది బుద్ధి పాడేసిండు నాకు అలా. ఇదే అండి నా క్యాబ్ వెళ్తున్నా ఇప్పుడు. జనరల్ బస్సు अभी जनरल बस को रिजर्वेशन कर रहा हूँ. वो प्लेटफॉर्म 7 और 8 पर आ रहा है. गाड़ी नंबर जब गाड़ी नंबर मालूम नहीं, टिकट देखना पड़ेगा. 1 7 2 3 बस एक्सीडेंट बस रिजर्वेशन మొత్తం ఎట్లుంటాయో ఏసీ బస్సు. పుష్ బ్యాక్ లేదు, యాక్చువల్లీ పుష్ బ్యాక్ లేదు. ఆదిత్య బస్ స్టాండ్ లో డైవర్ట్ మొత్తం ఏసీ బస్ లో ఫ్యాన్ ఏడ చూసిందా? మళ్ళీ ఫ్యాన్ ఉన్నాయి. ఇట్లే ముందుకు రాస్తా. కట్టం వేసాడు 10 జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మొత్తం హనుమాన్ గరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అక్కడ దర్శించుకొని తర్వాత అయోధ్యకి రామ్ మందిర్ శ్రీ జన్మభూమి రామ్ మందిర్కి వెళ్తాం. ఇప్పుడు మేము హనుమాన్ గరి టెంపుల్ పోతున్నాం గైస్. ఇక్కడ హర్షాలు విషయం చూడండి, కొంచెం హీరోలు లెక్క ఉన్నారు. తక్కువ ఏం కాదు, నువ్వు సరేలేండి ఇక అట్లా చెప్పు. పదాం రండి. ఇంకా ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాము, ఇదంతా ఎగిరిపోతుంది, విష్ణు వాయిస్ వస్తుంది. హనుమాన్ గరికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు కొంచెం గల్లీలు అసలు అయోధ్య రావాలంటే కొంచెము చూపించే మొత్తం అందరం రాదనుకుంటాను, కల్లో కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇదే అన్నమాట అయోధ్య లోకల్ వ్యూ అన్నమాట. స్ట్రీట్స్ ఇక్కడే ఉంటుంది, ఒక కొలం లాగా. అది లేక్ వ్యూ చూపిస్తాం చూడండి. మొత్తం ఇక్కడ నుంచి అదే హనుమాన్ గరే ఫస్ట్ అనమాట. ఇదే దగ్గరలోనే ఉంది లేక్ వ్యూ అనేది. చాలా అంటే చాలా బాగుంది, కానీ మురికి నీళ్ళు. దగ్గరకు వచ్చేసాము. హర్ష హనుమాన్ గరికి టెంపుల్ కి రూట్ కి అనమాట. ఇక్కడేను ఇదే అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ స్వీట్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. బాగుంటుంది స్వీట్స్ ఇక్కడ. కొంచెం మోసం చేశారంటే దెబ్బ చెప్పులు ఎగిరిపోతే ఎండాకాలం ముందే చాలా హరవరాటాయి. అందుకే ఎప్పుడైనా కానీ స్టామ్ లో దిగ్గూడదు. గుడి ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు కానీ వెళ్ళాం అనుకో, దర్శనం అయిపోయినా కాలు కాలిపోతాయి అనమాట.
ఫ్రెండ్స్ ఇప్పుడే హనుమాన్ గడి దర్శనం అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు అయోధ్య రామ మందిర్ కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడే అయోధ్య రామ మందిర్ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు స్వామివారు చూడడం మాక్సిమం మొబైల్ అలో ఉండకపోవచ్చు. సో మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడ వరకు చూపిస్తున్నారు అక్కడ వరకు చూపిస్తాము. వరకు రాకూడదు. యూట్యూబ్ లో చూడండి guys. కావాల్సింటే post చేస్తాం. మనం చూద్దాం, టెన్షన్ We will show. మన సబ్స్క్రైబర్ల కోసం నేను యూట్యూబ్ ఛానల్ వరకు తీసుకొని వచ్చే బాధ్యత మాది. తప్పకుండా చాలా అయోధ్య నుంచి కొంచెం దూరంలో అయోధ్య పార్క్ దగ్గర ఇక్కడ లేజర్ షో జరుగుతుంది అన్నమాట. రామ మందిర్ రావణ్ గురించి అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, వస్తుంది మొత్తం ఇది. ఇక్కడ వాటర్ లో और देखो श्री सूर्यदेव आने को है। उनकी पहली किरण के स्पर्श से कलियां एक एक कर खिलने लगी। जीवन की कांति हर ओर धीरे धीरे फैलने लगी। कितना अनोखा दिन है। स्वयं सशरीर अपने अलौकिक स्वरूप में पधारे हैं श्री सूर्य देव नारायण और उनके अधीर मन के संशय मिटाने को। अधीर है या गंभीर, मैं जानता हूं क्या उनकी पीर है। माँ कौशल्या को प्रणाम। कहाँ है राम? अरे अरे, बोलूं ये बात कि कौन बड़ा है? आज्ञा हो तो आपके चरण छूऊं। अरे नहीं नहीं, ये क्या करते हैं आदि पुरुष? ऐसा अनुग्रह सर्वथा अनुचित है। राम वंशज हैं आपके, क्यों पाप का भागीदारी बनाते हैं पितामह? पितामह पितामह होंगे ब्रह्म लोग, अब धरती पर जन लोग में आ गए। अरे